అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ మన తెలుగు సినీ రంగం చాలా ఆకలి మీద ఉంది. సరైన సినిమాలు ఏమైనా వస్తాయేమో, తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఆకలి మీద ఉన్నారు. అసలు థియేటర్లు ఖాళీ లేకుండా నాన్ స్టాప్గా చూద్దామని. కానీ ఈ ఆకలిని తీర్చే స్క్రిప్టు, కంటెంటు, సరైన స్టఫ్ ఉన్న సినిమాలు అయితే రావట్లే. చాలా కాలమైంది థియేటర్లో మంచి సినిమా వచ్చి. ఆ మధ్య కల్కి వచ్చింది. కల్కి దాదాపుగా 1 మంత్ అవుతుంది కదా. 1 మంత్ ఏంటి 50 రోజులైంది కల్కి వచ్చి. సో ఆ తర్వాత అంత స్టఫ్ ఉన్నది ఏమీ రాలే. మొన్న కమిటీ కుర్రోళ్ళు వచ్చింది, పర్వాలే. కమిటీ కుర్రోళ్ళు పర్వాలే, మరీ చూడాల్సిన సినిమా అని కాదు కానీ పర్లేదు, టైంపాస్ కొంతవరకు పర్వాలేదు. సో ఎన్నో అంచనాల మధ్య ఈరోజు వచ్చిన సినిమాలు 3. తంగలాన్ అంటే అది తమిళ్ సినిమా, పారంజిత్ డైరెక్టరు కాబట్టి ఆ సినిమా సబ్జెక్ట్ వేరు, కంటెంట్ వేరు, స్టోరీ అద్భుతంగా ఉంది. కానీ దాని నేరేషన్ అక్కడక్కడ కన్ఫ్యూజన్స్ విపరీతంగా ఉన్నాయి. సో అది సాధారణంగా పారంజిత్ సినిమాలంటే అలాగే ఉంటాయి. సో అది ఒక టైప్ ఆఫ్ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు ఆయన. ఆ సినిమా కొంతమందికే నచ్చుద్ది, అందరికీ నచ్చదు. ఎంతో ఓపికగా చూడాలి, అంత గందరగోళం ఉంటుంది. సరే, తంగలాన్ని పక్కన పెడితే ప్యూర్ తెలుగు సినిమాలు 2 వచ్చాయి, మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ ఇస్మార్ట్. ఈ రెండిట్లో ఏది బెటరు? అసలు ఏదైనా చూడొచ్చా లేదా? ఇంట్లో హాయిగా ఉండడం బెటరా? మిస్టర్ బచ్చన్ హరీష్ శంకర్ డైరెక్టర్, రవితేజ సినిమా. రవితేజ సినిమాలు చివరగా అతని పెద్ద హిట్ క్రాక్ అనుకుంటా కదా. ఆ తర్వాత పెద్దగా ఏమీ రాల. మధ్యలో వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ, తర్వాత ఈ మధ్య ఇది కూడా స్టువర్ట్పురం, టైగర్ నాగేశ్వరరావు, అవన్నీ కూడా టైగర్ నాగేశ్వరరావు కూడా పోయింది కదా. సో మిస్టర్ బచ్చన్ కూడా నిర్మోహమాటంగా సినిమా ఆడడం కష్టమే, ఎవరికి జనాలకి ఎక్కట్లేదు. ఎందుకంటే పాత రొటీన్ స్టోరీ. రైడ్ అని హిందీలో ఒక సినిమా ఉంది, దాన్ని తీసుకొచ్చి దాన్ని రీమేక్ చేసి తెలుగుదనం కాస్త కలిపారు. తెలుగుదనం కలిపారు అంటే ఏమైనా తెలుగు వాళ్ళకి దగ్గర అయ్యేటట్టు ఏమైనా సెంటిమెంటు, మంచి మంచి డైలాగులు, మాసివ్ అదేమైనా కలిపారంటే కాదు. ఒక లవ్ స్టోరీ, కొన్ని రొమాంటిక్ సీన్స్, కొన్ని పాటలు అవి యాడ్ చేశారంతే. ఆ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం హైప్ ఇచ్చి యాడ్ చేశారు, అంతకుమించి ఇంకేమీ లేదు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ చేస్తే పెద్ద ఆఫీసర్, పెద్ద సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళ మీద, పెద్దవాళ్ళ మీద రైడ్స్ చేస్తే అతనికి వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయనేది సినిమాలో చూపించారు. నేను కథ చెప్పదలుచుకోవట్లే, కథలు అవన్నీ మీరు చాలా రివ్యూస్లో చూసే ఉంటారు. సో ఓవరాల్గా ఈ సినిమాలో సబ్జెక్ట్ లేదు, కంటెంట్ లేదు, ఇంట్రెస్టింగ్గా ఏమైనా పాయింట్ ఉందా అంటే ఏమీ లేదు. ఒక్క హీరోయిన్, కొత్త హీరోయిన్ కాబట్టి, ఫ్రెష్ లుక్ కాబట్టి, తెలుగు సినీ రంగంలో, తెలుగు సినీ తెర మీద ఆ అమ్మాయి ఫ్రెష్ లుక్ కాబట్టి, ఆ అమ్మాయి డ్యాన్సులు, నటన, అందం, అభినయం అవన్నీ ఆకట్టుకున్నాయి. ప్లస్ రవితేజలో ఎప్పుడూ ఉన్నట్టే ఆయనలో ఎనర్జీ ఉంది. ఆ ఏజ్లో కూడా పాటలు, ఫైట్లు, ప్లస్ డైలాగ్ డెలివరీ అదంతా ఎనర్జీ ఉంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే సినిమా మాత్రం టైం వేస్ట్, చిరాకు వచ్చింది. నాకు చివరి అరగంట చూడాలనిపించలే. యాక్చువల్లీ ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అనిపించింది. మనకి హరీష్ శంకర్లో ఒక భిన్నమైన స్క్రీన్ ప్లే, భిన్నమైన డైరెక్టర్ ఉంటాడు. ఆయన అద్భుతంగా తీస్తే మంచిగా తీయగలడు, లేదు చెత్త తీస్తే షాక్ లాంటి చెత్త సినిమాలు కూడా తీయగలడు ఆయన. రవితేజకి ఆయనకి మంచి కాంబినేషన్. షాక్ ఒకటి, మిరపకాయ ఒకటి, తర్వాత ఈ మిస్టర్ బచ్చన్, ఇవన్నీ తీశాడు. ఈ 3 సినిమాలు అనమాట. మిరపకాయ మంచి హిట్, షాక్ కొట్టింది. సో ఓవరాల్గా మనకి హరీష్ శంకర్ సినిమాల్లో బీభత్సమైన హిట్లు అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేవు. దువ్వాడ జగన్నాథం యావరేజు, సుబ్రహ్మణ్యం ఫర్సేల్ యావరేజు, రామయ్య వస్తావే పోయింది, గబ్బర్ సింగ్ రీమేకు, మిరపకాయ బాగానే ఉంటుంది, గద్దలకొండ గణేష్ యావరేజు. సో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ పోయినట్టే, దాదాపుగా పోయినట్టే. సినిమాలో అంటే స్టఫ్ లేదండి అసలు. సినిమా అసలు దాని ఒరిజినాలిటీకి దీనికి సంబంధం లేదు. ఒరిజినాలిటీ అడుగడుగునా కూడా ఒక సినిమాటిక్గా కొన్ని సీన్లు ఉంటాయి, చూపిస్తారు, చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తారు. అసలు ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ఒక సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తి మీద రైడ్ జరిగితే అతనికి ఎటువంటి కష్టాలు వస్తాయి, ఎటువంటి రాజకీయంగా కానీ అడ్మినిస్ట్రేషనల్ పరంగా కానీ వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయని చాలా చక్కగా చూపిస్తారు. దానిలో సీరియస్గా తీస్తారు. దీనిలో ఈ తెలుగు డైరెక్టర్లకు ఏమవుద్దో, ఖచ్చితంగా కొంత మాస్ ఫార్మ్లో ఉండాలి, హీరోయిన్లు ఉండాలి, పాటలు ఉండాలి, ఆ రొమాంటిక్ సీన్లు ఉండాలని ఆలోచిస్తారో ఏమో. సినిమా అంటే ఏదో సినిమా ఎక్కడో దగ్గర చూసినట్టే ఉంటుంది. ఈ సినిమా ఆశాంతం ప్రతి సీను కూడా, ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతున్న సీన్లు కూడా, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళడం, మొత్తం అందరినీ వెళ్ళిపోమండం, ఫోన్లు అది అంటే రొటీన్గా జరిగేవే. కొత్తదనం ఎక్కడా కూడా అరే ఈ సీన్ సూపర్గా ఉంది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలా తీశారనమాట.
పోనీ డబల్ స్మార్ట్ పూరి జగన్నాథ్ ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా వెళ్ళాలనిపించింది. ఈ సినిమాలో స్టోరీ ఎంచుకున్న కథ బాగుంది, స్టోరీ బాగుంది. ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్కేమో అతని గురించి మొత్తం ప్రపంచం మొత్తం రా ఏజెంట్స్ పోలీసులు అందరూ వెతుకుతూ ఉంటారు. ఒక పెద్ద హై ప్రొఫైల్ విలన్ అనమాట. సో అతనికి మైండ్లో కణితి ఉంటుంది కాబట్టి మైండ్లో ఏమో గుర్తుండదు, కొన్ని రోజులు అయితే పోతాడు. సో అతనికేమో 100 ఏళ్ల పాటు బతకాలని ఉంటుంది. సో తన మెమొరీలో తన మైండ్లో ఉన్న మెమొరీని వేరే చోట వేరే చిప్లో పెట్టాలనుకున్నప్పుడు హీరో మైండ్లో చిప్ ఉంటుంది అని తెలుసుకొని ఆ మెమొరీని ఈ చిప్లో పెడతారు. అది స్టోరీ లైన్ బాగుంది. యాక్చువల్లీ మీకు మనకి స్మార్ట్ శంకర్ సినిమాకి దీనికి ఈ మైండ్లో చిప్ అనే దాని ద్వారా కనెక్ట్ చేశారు. అలా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ప్లస్ ఈ స్టోరీని ఇంట్రెస్టింగ్గా ఎత్తుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కానీ దాన్ని చివరి వరకు నడిపించడంలో ఫెయిల్ అయ్యాడు. అనవసరమైన సీన్లు, అనవసరమైన అసలు అలీ కామెడీ అయితే ఎందుకు తీసుకొచ్చారో కూడా తెలియదు. చాలా చిరాకు అనిపించింది. ఇట్లా ఈ సినిమా కూడా ఎక్కడా కూడా అంచనాలను అందుకోలేదు. సో ఓవరాల్గా అంటే ఈ రెండు చూసిన తర్వాత ఒకటేమో నేను ప్రీమియర్ షో నిన్న నైట్ చూశానమాట. సో ఈ రెండు చూసిన తర్వాత చాలా చిరాకు వచ్చింది. అసలు తెలుగు సినీ రంగం ఏమైపోతుంది, అంటే మంచి సినిమాలు రావట్లా. మనకు చాలా రోజులైంది థియేటర్లో మంచి హిట్ సినిమా పడి చాలా రోజులైంది. సో అంటే డైరెక్టర్లు వీళ్ళిద్దరూ సీనియర్ డైరెక్టర్లే. ఇటు హరీష్ శంకర్ సీనియర్ డైరెక్టరే, దాదాపుగా 20 ఏళ్ళ నుంచి డైరెక్టర్గా ఉన్నాడు. పూరి జగన్నాథ్ సీనియర్ డైరెక్టరే, ఆయన కూడా 24 ఏళ్ళ నుంచి డైరెక్టర్గా ఉన్నాడు. కానీ ఇద్దరికి ఏమైంది? సో ఇద్దరు కూడా ఆర్జీవీ శిష్యులే. మళ్ళీ ఇద్దరిలో కూడా మంచి టేకింగ్ ఉంటుంది, మంచి స్క్రిప్ట్ ఉంటుంది. కానీ ఇద్దరు కూడా బొక్క బోర్లా పడ్డారు. ఒకరిదేమో స్క్రిప్ట్ బాగలేదు, కంటెంట్ బాగలేదు, స్టోరీ అసలు చెత్త చేస్తాడు. ఒక ఆయన తీసిన రీమేక్ కూడా సరిగ్గా తీయలేదు. ఇంకొక ఆయనేమో స్టోరీ బాగా రాసుకున్నాడు, ఎత్తుకోవడం బాగా ఎత్తుకున్నాడు, చివరికి వచ్చేసరికి పెంట చేసుకున్నాడు. తన చేయి మీద తనే చేయి వేసుకున్నట్టు చేసుకున్నాడు పూరి జగన్నాథ్. అట్లా ఈ రెండు పోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఒక రకంగా. తంగలానైతే సినిమా బాగుంది, ఓపికగా చూడగలిగితే చూడొచ్చు అంట. నేను తంగలానైతే నేను చూడలేదు, అది ఓపికగా చూడగలిగితే చూడొచ్చు అన్నారు. థ్యాంక్ యూ.